అతిథుల పరిచయం శ్రీ సుబ్బరాజు గారు, ప్రముఖ విశ్లేషకులు, సిటిజన్ ఫోరం, డెమోక్రసీ ఫోరం, సివిల్ సొసైటీ నేత. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ షేక్ బాజీ గారు, భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు. ఇక ఈ చర్చలోకి జగన్ గారి ప్రసంగం తదితర అంశాలు చర్చలోకి వెళ్ళడానికి ముందుగా సుబ్రాజు గారు చెప్పండి, ఈనాడు, ఆంధ్రజ్యోతి రోజు ఇలా రోత వార్తలు, అబద్ధపు వార్తలు, కుట్రపూరిత వార్తలు ఈ రాయడం ద్వారా నిజంగా ప్రజల్లో నమ్మకం కుదురుతుందా, లేక ప్రజలు అసహించుకుంటున్నా కూడా వాళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు? నేను ఇప్పుడు మీకు అవన్నీ చదివి వినిపిస్తున్న టైము మీరు ఫస్ట్ వాళ్ళు ఇక్కడ ఒకటి ముందు వ్యక్తిగతంగా మీ నుంచి ఒక క్షమాపణ ముందే, రెండోది వ్యక్తిగతంగా ఒక అభినందన. ముందు క్షమాపణ ఎందుకంటే ఒక రాజకీయ అస్తిత్వ ఈ పర్టికులర్గా రామోజీరావు గారి జీవన ప్రస్థానంలో మొదటి ఆయన ఎట్లా మొదలైందంటే ఆయనకి ముఖ్యమంత్రి అనే పదం లేదంటే రాజకీయాల్లోకి రావాలనే కోరిక వాటి నుంచి కంటే కూడా ఒక పాలెగార్ల సంస్కృతి మీద పర్టికులర్గా ఒక ప్రాంతపు ఒక కులం మీద వ్యతిరేకతతోటి ద్రావిడ ఉద్యమం యొక్క స్ఫూర్తితోటి అక్కడ మన ద్రవిడ ఉద్యమం పెరియార్ రామస్వామి నాయకుడు అన్నాదర్ గారు అనుకోండి, లేకపోతే ఇక్కడ సామాజిక ఉద్యమ స్ఫూర్తికర్త రిపుర్నేని రామస్వామి చౌదరి గారు, ఆ స్ఫూర్తిని పెడదారులు పట్టిస్తూ ఆయన ఒక కులం, ఒక ప్రాంతపు కులం మీద వ్యతిరేకంగా మొదలైందే ఈనాడు అని నేను ఇప్పుడు తాజాగా అంచనాకు రావాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ మీకు వ్యక్తిగతంగా క్షమాపణ ఎందుకు చెప్పానంటే దానికి నేను స్పష్టంగా కుల పత్రిక అని చెప్పగలుగుతాను. కానీ మీలాంటి వాళ్ళందరికీ ఒక క్యాంప్ ముందుండి మీరు పోరాటం చేస్తున్న యోధులుగా ఉంటారు. మీరు నాకు స్మృతి పదంలోకి వస్తారు. ఒక కులాన్ని అయితే ముందు ఇలాంటి వాళ్ళు కూడా అదే ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒకనొక సుప్రీంకోర్టు హైకోర్టు అఫిడవిట్లో రామోజీరావు గారు ఏంటి ఇట్లాంటి రాతలు రాస్తున్నామంటే మా పత్రిక పుట్టకే పచ్చి కాంగ్రెస్ వ్యతిరేక పుట్టకని ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు. అది అబద్ధం, అది కాంగ్రెస్ వ్యతిరేక పత్రిక కాదు. దానికి వ్యతిరేకం, దాని బీజాలు, దాని యొక్క మూలాలు, దాని యొక్క అంకురాలు ఎక్కడున్నాయంటే రెండు కులాలకు వ్యతిరేకంగా. ఆ రెండు కులాలు ఏంటని చూసే ప్రేక్షకులకు తెలుసు. మళ్ళీ ఆ రాష్ట్ర అన్ని ప్రాంతాల్లోని ఆ కులాలకు సంబంధించినవి కాదు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని కులాలకు వ్యతిరేకంగా, దాంట్లో కూడా కొందరికి వ్యతిరేకంగా పాలెగారులు, కడప, వీటికి సంబంధించిన ఒక కక్షపూరితమైన, ద్వేషపూరితమైన ఈర్ష్య, అసూయ, జుగుప్స అన్నీ కలిపేసిన ఒక కంక్షాణం నుంచి వచ్చిన ఒక విషపుత్రిక. ఆయన శ్రీశ్రీ గారు అన్నాడు, పెట్టుబడులకు కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్ర కాదండి. ఒక కులపు వ్యతిరేకతతోటి ఇంకో కులపు అనుకూలతతోటి పుట్టిన ఇంతకుముందు అనుకూలం అనేది కదా, ఇప్పుడు అనుకూల పత్రికలుగా నేను రామోజీరావు గారి యొక్క ఆయన ఆ లోపల ఉండే ఆ వయసులో ఎంత బాధ అనిస్తుందంటే ఆయనని ఒకనాడు ఆయన పేరు ప్రస్తావించడానికి భయపడే ప్రజలు ఇవాళ పత్రిక ఎడిట్ పేజీలో దగుల్బాజీ రామోజీరావు అని రాస్తుంటే కనీసం గత 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి చాలామంది విశ్లేషకులు కూడా పర్టికులర్గా రామోజీరావు పేరు ప్రస్తావించడానికి భయపడటం కానీ సిగ్గుపడటం కానీ ఏం చేయట్లా. ఎందుకంటే ఆ స్థాయికి ఆయన దిగజారి తెచ్చుకున్నాడు. ఆయన రాయలేడు, ఆయన రాయడు, మీకు తెలుసు దాంట్లో. కానీ ఆయన సంపాదకుడో తెలియదు, పబ్లిషరో తెలియదు, పొలిటికల్ అనలిస్టో తెలియదు, ఏంటి అన్నీ కలిపేసి అవసరమైతే అక్కడ ఉంటాడో లేదంటే ఇక్కడ ఉంటాను అంటే. ఉదాహరణకి ఈవెన్ మార్గదర్శి చిట్ ఫండ్స్లో కూడా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనే ఒక్క పదాన్ని ఎంచుకుని చట్టంలో ఉండే లొసుగుల్ని వాడుకుని అట్లా పత్రికా స్వేచ్ఛ స్వాతంత్రం పేరుతోటి ఆయన పబ్లిషర్గా కలిస్తే పబ్లిషర్గా వస్తూ ఉంటాడు. ఏ పబ్లిషర్ పేరు ఇది ప్రపంచంలో ఎవరికి తెలీదు, అట్లాగే ఏ ఎడిటర్ పేరు కూడా ప్రపంచంలో తెలియదు. ఇది రెండు కానీ ఒక పబ్లిషరే కానీ ఆయన కంపెనీది, ఎడిటర్ కానీ ఆయన ఎడిటర్గా పద్మభూషణ్ అవార్డు తెచ్చుకునే స్థాయికి ఆయన ఏ రంగంలో ఇచ్చారనుకుంటున్నారు మీరు? ఆయనకి సాహిత్య రంగం నుంచి ఇచ్చారండి అవార్డు. ఎస్, అదే బ్రాడర్ కాంటెక్స్ట్ లో సాహిత్యం మళ్ళీ జర్నలిజంకి వస్తుంది, ఆ రంగంలో ఇచ్చారు. ఆయన రాసిన ఒక ఎడిటోరియల్ చూపించమనండి. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్, ఆయన టెంటికల్స్ ఎక్కడి దాకా ఉన్నాయండి అక్కడ దాకా ఉన్నాయి. ఆయన విశ్వరూపాన్ని సందర్శించడం ఈ చర్చా కార్యక్రమంలో ఆయనకున్నదల్లా ద్వేషము. అట్లా కాదు, ఇప్పుడు జర్నలిస్ట్ అంగన్వాడీల మీద ఇప్పుడు రాయటువంటి ఆల్రెడీ స్ట్రైక్ విరమించారు, వాళ్ళ పనులు చేసుకుంటే మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టేలా ఈనాడు స్ట్రైక్ చేయనిచ్చారండి, జీతాలు పెంచమని అడగనిచ్చారు. వర్కర్ల మీద ఇక్కడ గుర్రాలతో ఇందిరా పార్క్ లో గుర్రాలతో తొక్కించిన చరిత్ర అండి. అసలు ఇప్పుడు అక్కడ చిత్తూరులో
సో ఇప్పుడు అచ్చంగా ఈనాడు అబద్ధాలే రాస్తోందా, ఏమన్నా నిజాలు రాస్తోందా? జగన్ ప్రభుత్వం మీద ఎందుకు అంత విషయం కక్కుతుంది? జగన్ ప్రభుత్వం మీద ఇందాకని చెప్పాను, వాళ్ళు నేను ఇంకా స్పష్టంగా చెప్పేస్తున్నాను. కడప రెడ్లు పర్టికులర్గా వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఆయనకి ఒక విధమైన డిఎన్ఏ ద్వేషము, అంటే జన్యుపరమైన ద్వేషము. ఎందుకంటే అది జన్యులోపమా అంటే ఆయన సామాజికంగా పెంచుకున్న విషయానికి సంబంధించిన మానసిక విషయం అది ఆయనకి. ఎందుకంటే కొందరి మీద ప్రేమ. ఆయన చాలామందిని ట్రై చేశాడు. యాక్చువల్గా కమ్మ ప్రతినిధిగా తనే రిప్రజెంట్ చేయాలి, ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం రామారావు గారి ప్రవేశంతో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత వారిని చాలామందిని ట్రై చేశారు. వెంకయ్యనాయుడు గారిని, జయప్రకాష్ నారాయణని తీసుకొద్దామని. ఆ ఒత్తిళ్ళు వెలుగుతున్నాయి కానీ తుచుకుని తారాజీవులు కింద పడిపోతున్నాయి. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారికి ఇక్కడ స్థానిక ప్రజల్లో అది లేదు, జయప్రకాష్ గారికి మేధావి తప్పితే ప్రజానీకంతో కనెక్ట్ కాలేదు. ఏ అవకాశాలు లేక, ఇంకా తనకు అనుకూలమైన లేక తన వ్యతిరేకతతోటే, అంటే తనకు అనుకూలం చంద్రబాబుతో కాదు. యాక్చువల్గా ఇవాళ మనం నిజం తెలుసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు బిగ్గర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఒక పరికరము. ఇవాళ అసలు యుద్ధం ఎవరితోటంటే రామోజీరావుతో, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్, వీళ్ళందరూ పరికరాలండి. చంద్రబాబు స్థానంలో అవసరం అయితే చంద్రబాబు వ్యక్తులుగా వాళ్ళతో ఏం యుద్ధం ఉంటుంది? వాళ్ళు తయారు చేసే కరపత్రికల్ని, లక్షల కరపత్రికల్ని జనం మీద వదులుతున్నారు. కొందరు ఉచితంగా కూడా ఇస్తున్నారండి. సాహిత్య సామాజిక జర్నలిజం ఆవరణం అంటారు మనం, ఎన్విరాన్మెంట్. ఆ ఆవరణకి ఫ్రంట్ ఎండ్ చంద్రబాబు తప్పితే అవసరమైతే చంద్రబాబుని తొలగిస్తారండి. వేరే ఆల్టర్నేటివ్ మాత్రమే ఉంచారు ఆయన. ఓకే, శివశంకర్ గారు చెప్పండి, ఇవాళ రాసినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన వార్తలు ఏకంగా న్యాయ వ్యవస్థ మీద కూడా ఆరోపణ చేస్తూ ఒక వార్త రాశారు. వీటన్నిటి మీద సంక్షిప్తంగా మీ వ్యాఖ్య చేయండి. తర్వాత బాజీ గారు కూడా మాట్లాడిన తర్వాత జగన్ గారి స్పీచ్ మీద చర్చకి వెళ్దాం. నమస్తే సార్, మీకు అదేవిధంగా సాక్షి వీక్షకులకు, పెద్దలకి. ఇక్కడ మీరు అన్నట్టు ఈ దగుల్బాజీ రాతలు రోతల గురించి ఒక్కసారి క్లుప్తంగా చెప్పాలంటే ఫస్ట్ ఆ దగుల్బాజీలు ఇద్దరి గురించి చెప్తాం. ఫస్ట్ ఒకడు ఏం రాశాడు, గుడ్ మార్నింగ్ అంటూనే గుటకాయ స్వాహ అంటే ధర్మవరం ఎమ్మెల్యే గారి గురించి ఒక సగం పేజీ కేటాయించేసి ఈరోజు చేశారు. ఎందుకు అట్లా అంటే ఒకసారి చూసుకోండి. ధర్మవరం ఎమ్మెల్యే అనేటువంటి వెంకటరామిరెడ్డి యువకుడు, సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకొని నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతి ఒక్కరికి, అంటే గడప గడపకు మా ప్రభుత్వం స్టార్ట్ చేయకముందే ఒక ఎమ్మెల్యేగా ఒక కాలనీని, ఒక విలేజ్ని తీసుకొని మొత్తం సిబ్బందితో కలిసేసి ప్రజలకి సమస్యలున్నా స్పాట్లోనే సొల్యూషన్ ఇస్తూ తన యొక్క ముద్ర వేసుకొని దూసుకుపోతున్నాడు. తెలుగుదేశం పరిస్థితి ఏంటి అక్కడంటే, ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేగా చేసినట్టు గతంలో సూర్య అనేటువంటి వ్యక్తి, సూర్యనారాయణ వ్యక్తి వెళ్ళిపోయాడు బీజేపీలోకి. ఇప్పుడు అక్కడ టీడీపీకి ముందుకు రావడానికి ఎవరు కూడాను సాహసం చేయట్లేదు. పరిటాల రవి అబ్బాయిని అనుకున్నారు, ఆ వ్యక్తి కూడా ఇక్కడ శ్రీరామ్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎమ్మెల్యే పట్ల ఆదరణ చూసేసి ఒక భయం నెలకొనింది. అదేవిధంగా వాళ్ళ కుటుంబం నుంచే తాడిపత్రిలో ఈ యొక్క జేసీ కుటుంబాన్ని, జేసీ యొక్క నిరంకుశత్వాన్ని కుప్పకూల్చి అక్కడ కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేశారు. ఈ యొక్క బాబాయ్ అబ్బాయిల యొక్క ప్రభ చూసేసి ఆ యొక్క 2 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టడానికి ముందు కూడా రాలేమనేటువంటి భయంతో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆ యొక్క ధర్మవరం ఎమ్మెల్యే మీద కారకూతలు కుస్తాయిదంతా ఉన్నారు. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాము, అరే బాబు, ఈరోజు ఈయన గుడ్ మార్నింగ్ అంటూ మొదలు పెట్టలేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజుల నుంచి 4 సంవత్సరాలుగా ఆయన చేస్తూ ఉన్నారు. తర్వాత లోకేష్ పాదయాత్ర చేస్తూ ఒక సెల్ఫీ తీసుకొని ఇదిగో ఇదే ధర్మవరం కోట ఇలా కట్టుకున్నాడు అనేటువంటిది భూములు ఏదో కనిపిస్తే ఈ సెల్ఫీలో చూపించారు. అదే రోజు నీ పాదయాత్ర జిల్లా ముగించకముందే అదే ఎమ్మెల్యే వెళ్ళేసి ఛాలెంజ్ చేసేసి ఓపెన్గా మీడియా తీసుకెళ్లేసి ఆయనకున్నటువంటి ఆస్తులు ప్రకటిస్తూ ఏదేది భూములు ఆయన చూపించారో అది ఎవరి భూములు ఏంటి అనేటువంటిది క్లియర్ కట్గా ఓపెన్ ఛాలెంజ్ చేసేసి రారా పప్పు అనేటువంటి పదంతో వాడి రమ్మన్నా కూడా ఇంతవరకు లేదు. అదేవిధంగా ఇంకోటి మీరు అన్నట్టు ఇంకోటి ఏం రాశారు, దొంగ ఓట్ల గురించి అంట. అయ్యా, దొంగ ఓట్ల సంస్కృతి అనేటువంటిది చంద్రబాబు నాయుడు దగ్గర నుంచే వచ్చింది. కుప్పంలో 40,000 ఓట్లు దొంగ ఓట్లు చేర్చుకొని అక్కడ ఎక్కడ ప్రజలకు అవేర్నెస్ లేదు కాబట్టి కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా దొంగ ఓట్లు యాడ్ చేసేసి లేని ఓట్లు అక్కడ జనాలతో ఓట్లు వేయించుకొని గెలిచినటువంటి చరిత్ర వాళ్ళది. అదే సంస్కృతిగా తీసుకొని ఉరవకొండ, కర్ణాటకలో ఉన్నటువంటి ఓట్లను ఉరవకొండలో, అదేవిధంగా ఈ యొక్క చిత్తూరు బార్డర్లో ఉండేటువంటి నగిరి సంబంధించిన వాటిలో, పర్చూరులో, అదేవిధంగా పొన్నూరులో ఈ విధంగా ఒక నారాయణ, ముఖ్యంగా నెల్లూరులో అయితే నారాయణ అనేటువంటి వ్యక్తి
కొంతమంది ఎంప్లాయీస్ని స్టూడెంట్స్ని పెట్టుకొని దొంగ ఓట్లు చేర్చుకొని లేని ఓట్లన్నీ పెట్టుకున్నారు. అదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిక్గా పూర్తిగా ఆధారాలతో సహా తెలంగాణలో ఉన్న ఓట్లు, ఇక్కడ ఉన్న ఓట్లు, లాస్ట్కు మీరు చూడండి సార్, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, అదేవిధంగా నాగేంద్ర బాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ ఓటు వేసిన తర్వాత ఇక్కడ దొంగ ఓట్లు పెట్టుకోవాలనుకున్నారు. వీళ్ళు శాసనసభకు పోటీ చేస్తారంట, వీళ్ళు ప్రజాప్రతినిధులుగా కావాలనుకుంటున్నారు. ఇటువంటి దగల్బాజీలకి సపోర్ట్ చేస్తూ ఎక్కడైతే తన పుట్టి మునుగుతుందో అని తెలిసి భయపడి డ్రామోజీ వ్యవహారం ఇలా ఉంది. ఇంకోటి ముఖ్యమైనది, ఇంకొకటి వెళ్దాము, ఒక బ్రోకర్ పత్రిక ఉంది, వాడు బ్రోకర్ వ్యవహారాలు చేస్తాడు. ఎందుకంటే మీరు అన్యదా భావించకూడదు, మీకు ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేయరు ఇలాంటి పదాలు. కానీ ఆ యొక్క బ్రోకర్ చేసేటువంటి వ్యవహారాలు అంటే మెయిన్ పేపర్లో వజ్రాల వాచీలు ఇచ్చారట. అయ్యా అది ఎప్పుడట? 2021లో ఎవరో పిలవని దానికట. ఏమయ్యా 2021 నుంచి ఈ రోజు వరకు నీకేదో ఉంది కదా న్యాయ వ్యవస్థలో, న్యాయ వ్యవస్థని ఎవరు మేనేజ్ చేస్తున్నారు, న్యాయమూర్తుల్ని ఎవరు ప్రలోభాలు చేస్తున్నారు, బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని తన కులస్తులనే పైకి పెంచాలనేటువంటి నీచ నికృత్వం ఉన్నటువంటి మీ యొక్క పార్టీ ఎవరిదయ్యా? అదేవిధంగా ఎవరు నిన్న అయోధ్య రామ మందిరికి వెళ్ళినప్పుడు కూడా జడ్జిల దగ్గర జస్టిస్ ఎన్వి రమణ దగ్గర ఎవరయ్యా తగ్గు చూసుకుని ఇద్దరు కలిసి ట్రావెల్ చేసేది, జడ్జిలతో ట్రావెల్ చేసేది, జడ్జిలకు ప్రలోభాలు చేసేది, చివరకు నీ గుర్తు కూడా జయప్రదంగా ఏ న్యాయమూర్తులు మేనేజ్ చేసిందో ఈ యొక్క పల్లెటూరుకి వెళ్ళినా కూడాను సాధారణ ప్రజలు కూడా చెప్తారు. న్యాయమూర్తుల విషయంలో న్యాయ వ్యవస్థలను మేనేజ్ చేసుకొని నీ యొక్క వ్యవస్థలన్నీ కూడా మేనేజ్ చేసుకొని ఈరోజు ప్రజల ముందు తిరుగుతూ ఉన్నావు. అవన్నీ కూడా కుప్ప కూల్చి ఆ యొక్క నీ యొక్క ముసుగు రంగును కట్ చేసేసి ఈరోజు 52 రోజులు జైల్లో పెట్టి, జైల్లో ఉండి, అది కూడా నీకు ఆరోగ్యం బాగలేదు, నాకు మొలలున్నాయి, నాకు గుండె ఆగిపోతుంది, నాకు కళ్ళు కనిపించలేదు, నేను అన్నం తింటున్నానో లేకపోతే గడ్డి తింటున్నానో లేదా ఏం తింటున్నానో నాకే తెలియట్లేదు, జైల్లోని హీనస్థితిలో మానవతా కోణంలో నీకు జైల్లో నుంచి బెయిల్ ఇచ్చారయ్యా. న్యాయ వ్యవస్థలు మేనేజ్ చేసేది ఎవరైంది కూడా ప్రజలకు తెలుసు. ఇంకోటి సార్, గంట రాజీనామా గురించి ఓ అని చించుకుంటున్నారు కదా, ఆ గంట కూడా ఈరోజు ఈనాడులో మీరు అన్నట్టు చూస్తే జగన్ ఎంత పిరికివాడో అర్థమవుతుందంట. అంటే మీ యొక్క డ్రామాలా? స్టీల్ ప్లాంట్ మీద చిత్తశుద్ధి లేదా? స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఈ రోజు రాజీనామా ఆమోదిస్తే గిలగిల అంటే మీరు తప్పు చేశారు మిత్రమా. కేవలం శివశంకర్ గారు మీరు తప్పు చేశారు. కౌన్సిల్ ఎలక్షన్స్ అప్పటికే రాజీనామా ఆమోదించి ఉండాల్సింది కదా, మీరు వదిలేశారు. ఆ సీటు వాళ్ళకి వెళ్ళింది, లేకపోతే ఆ సీటు కూడా పోయేది కదా. నిజంగా దురుద్దేశం ఉంటే అప్పుడే చేసి ఉండేవాళ్ళు కదా, అప్పుడు అసలు పట్టించుకోలేదు కదా. ఇప్పుడు అంటే రాజ్యసభ ఎలక్షన్స్ కి టీడీపీ వాళ్ళు చేయబోతున్న కుట్రకి వీళ్ళు నాంది పలికినట్టు అనమాట. కరెక్ట్ చెప్పారు. అదే ఇదంతా కూడా ఆ కుట్రలు. ఇదంతా ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఒకసారి అవకాశం ఇచ్చారు, తమ్మినేని గారు పిలిచి అడిగారు, ఏమయ్యా రాజీనామా ఆమోదించాలంటే చేసేయండి సార్, స్టీల్ ప్లాంట్ కోసం నేను చేశాను కదా అని మీడియా కవరింగ్ కోసం ఒక బిల్డప్ ఇచ్చారు. ఈ రోజు నిజంగా వాళ్ళు చెప్పింది చేస్తే అయ్యో మాకు స్టీల్ ప్లాంట్ అవసరం లేదు, మా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏడ్చాడో లేదో కానీ ఈనాడు వాళ్ళు మాత్రం ఏడుస్తున్నారు, అది విశేషం. రైట్, ఓకే. ఆయన ఏడ్చినట్టు ఈ లాస్ట్ పేజ్ లో జగన్ ఎంత పిరికివాడు గంటా స్టేట్మెంట్ అది కూడా ఉందా? సో ఇద్దరు కలిసి అవును కాదు, 3 ఏళ్లలో ఎందుకు విత్డ్రా చేసుకోలేదు? డ్రామా ఆడటానికి. విత్డ్రా చేసుకుంటే అసలు అయిపోయేది కదా, నేను చేసుకోవట్లేదండి అని చెప్పి రాసిస్తే అయిపోయేది కదా. రైట్. ప్రసాదరావు గారు విజయవాడ. ప్రసాదరావు గారు చెప్పండి, ఈనాడు ఆంధ్రజ్యోతి రోజు ఈ దరిద్రపు అబద్ధపు వార్తలు చెప్పాలంటే నాకే బాధ అనిపిస్తుంది, కానీ తప్పట్లేదు. మీరేమంటారు? నమస్కారం సార్. నమస్కారం. ఈ రామోజీరావు గారు లేకపోతే రాధాకృష్ణ గారు మీ మీద పెద్ద బాధ్యత ఇచ్చారు. ఏంటిది? ఏంటంటే అది తెల్లవారు వేసి అబద్ధాలు ఆడటం, దాని మీద పోరాటం చేయటం, ఇదంతా మీ మీద పెద్ద బాధ్యత ఇచ్చారు. వాళ్ళు నిజంగా వాళ్ళు అంత ఇదిగా ఉంటే వాళ్ళే పోటీ చేయొచ్చు కదా ఎలక్షన్స్ లో. పోటీ చేస్తారు శాసనసభ్యులు గారు లేకపోతే పార్లమెంట్ లో పోటీ చేసి రామోజీరావు గారు ముఖ్యమంత్రిగా లేకపోతే రాధాకృష్ణ గారు ఉప ముఖ్యమంత్రిగా చేసి ఆంధ్రప్రదేశ్ మీద పడి రోజు ఆడటమే. అక్కడ ఇండస్ట్రీ వస్తే ఏడుస్తారు, ఇండస్ట్రీ రాకపోతే ఏడుస్తారు, అట్లా కాదు ఎవడన్నా మంచి పని చేస్తే ఏడుస్తారు. ఏంది ఇది అర్థం కాకుండా ఉంది, చెత్తా చెదారం. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పాను, జేసీ దివాకర్ రెడ్డి గారి వాళ్ళ మీద కాంగ్రెస్లో ఉన్నప్పుడు బోగస్ కంపెనీలు పెట్టారు, డ్రైవర్లను డైరెక్టర్లు చేశారని చెత్తా చెదారం అంతా రాశారు ఆ రోజుల్లో.
మరి అదే వాళ్ళిద్దరూ దివాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు టీడీపీలో రంగానే చాలా గొప్ప వాళ్ళ కింద వాళ్ళ మీద అన్యాయంగా ఇది జరుగుతున్నట్టు ఇప్పుడు రాస్తున్నారు. మరి అంటే తెలుగుదేశంలో ఉంటే నీతిమంతులు అయిపోతారు, ఇంకో పార్టీలో ఉంటే వేరే అవుతారా? అట్లా ఆ మాత్రం జ్ఞానం లేకుండా బుద్ధి లేకుండా రాస్తే బాధ అనిపిస్తుంది. రైట్. కన్వన్ గారు ఒంగోలు కళ్యాణ్ గారు సంక్షిప్తంగా. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. కేఎస్ఆర్ లైవ్ షోలో సంతోషం సార్. ఓకే, మాట్లాడండి సార్. మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది సార్. ఆంధ్రజ్యోతి గాని ఈనాడు పత్రికలు రాసిన అబద్ధాలను జనాలకి సత్య రూపంలో తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. ఎన్ని అసత్యాలు రాసినా సత్యం అనేది ఏప్రిల్లో రాబోతుంది సార్. ఇప్పుడు మీరు బాగా చెప్పారు. ఇప్పుడు ఓట్ల అక్రమ ఓట్లు అనుకున్నాం, 2 పార్టీలు ఇట్లా చేసి 2 పార్టీలు ఇట్లా తొలగించారు, లేకపోతే ఇట్లా 2 పార్టీల్లో ఏదైనా ఉంటే రాజకీయ అభ్యంతరం లేదు. కానీ అచ్చంగా వైసీపీ వాళ్ళే అక్రమ ఓట్లు చేర్చినట్టు, వాళ్లే తొలగించేసినట్లు ఇంత దుర్మార్గపు రాతల కుప్పంలో ఏం జరుగుతుందో తెలీదా? పరుసూరులో ఏం జరుగుతుందో తెలీదా మిత్రమా? అదే సార్, ఒకప్పుడు ఆ ఓట్లతోనే గెలిచినప్పుడు అది సత్యమైనప్పుడు, అదే ఓట్లతో ఇప్పుడు గెలిచినప్పుడు జగన్ గారిని అసత్యం అనటం సరైంది కాదు సార్. రైట్. పైగా ఇంకోటి ఏమంటే హైదరాబాద్ లో ఉన్న ఓటర్లందరూ అక్కడికి వెళ్ళి చేరాలంట మళ్ళీ, అదో పెద్ద క్యాంపెయిన్ మళ్ళీ. రైట్. బాజీ గారు చెప్పండి, ఏమిటి దుర్మార్గ ప్రాంతాలకు అంతా ఉండదా? నమస్కారం కొమ్మినేని గారు. నమస్కారం. మీ దర్శనం మాకు మహదానందం. రెండోది ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ చూసిన వ్యూయర్స్ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు. కొమ్మినేని గారు, వాస్తవానికి ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి పచ్చి వాస్తవం ఏంటంటే, రాజకీయాలలో ఎన్నికల తరుణంలో ఎవరైతే ఓట్లను ఎక్కింపులు చెక్కింపులు చేసి చివరికి ప్రజల యొక్క లెక్కల తప్పులు మార్గం చేసేటువంటి పద్ధతులు జరుగుతున్నాయో ఇది దురదృష్టకరం, బాధాకరం. ఇది ఖండించదగినటువంటి విషయం. ఇది 2 పార్టీలని మనం అనుకోవాల్సినటువంటి అంశమేనండి. వాస్తవానికి ఆరోపణ ప్రచారంలో వాస్తవాలు ప్రజలకు తెలియాల్సినటువంటి క్రమం గాడి తప్పి ఈ రోజున ఏమవుతుందంటే దురదృష్టకరమైంది. ఈ పత్రిక నిజం చెబుతుంది అనేటువంటి నమ్మకం ప్రజల్లో పోయింది. కొమ్మినేని గారు, ఏ పత్రిక అయినా సరే ప్రజాస్వామ్యం ప్రజల పక్కన నిలబడి వాళ్ళని కాపాడి వాళ్ళ గోడు విని వాళ్ళ యొక్క బాధ చెప్పాల్సినటువంటి పద్ధతిని వదిలిపెట్టి ఈ రోజున అసలు అవాస్తవాలను బహిరంగ చేసి గోబెల్ ప్రచారాలు చేసేటువంటి క్రమంలో సామాన్య ప్రజల యొక్క మెదళ్ళ మీద ఆడుతున్నటువంటి ఆటల ఫలితంగా ఎవరు అర్థం కానటువంటి స్థితి పోయిందండి. ఇవాళ పెద్దలు వారు చెప్తూ కూడా, మన సుబ్బరాజు గారు చెప్తూ కూడా, ఎవరో ఒక మురికి కంపు కొట్టేటువంటి కులం నెత్తుకొని ఆఖరికి రాష్ట్రానికి రుద్దాలని ప్రయత్నం చేసి స్వార్థ రాజకీయాలతో ఆయన ఈ రాజకీయాలని తన చేతుల్లో పెట్టుకోవాలని చెప్పి రాజగురువులుగా మారినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ రాజగురువుల యొక్క కలం నుంచి జాలువారినటువంటి అసత్యాల లెక్కలలో ఈ రోజున వారు చెప్తున్నటువంటి పేర్లు 2 కూడా ఖండిస్తానండి. ఒకటి భారత ఉపరాష్ట్రపతి 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని ఆయన తీసుకెళ్లి అక్కడ కలపడం అనేది బాధాకరం. 2 జయప్రకాష్ నారాయణ గారు వాస్తవాన్ని ప్రజల పక్కన నిలబడి కులాన్ని నిర్దాక్షిణ్యంగా తిట్టినటువంటి వ్యక్తి అండి. ఎవడరా కులం అని చెప్పని ఆయన నిలబెట్టి మాట్లాడినటువంటి జయప్రకాష్ నారాయణ గారిని కూడా తీసుకెళ్లి వాళ్ళ ఆయన కలపడండి. ఇదే అంటానేది. ఎక్కడంటే చిన్నవాడు తన స్థాయి పెరగడం కోసం స్వార్థాన్ని విస్తరించి అది పెద్దవాళ్ళకి మురికి అంటించేటువంటి క్రమం పోస్తే ఆయన జల్లేటువంటి బురద పెద్దవాళ్ళు కూడా అంటుకునేటువంటి క్రమం పొందాడు. దీని ఫలితంగానే ఈ రోజున ఈ పరస్పర యుద్ధం జరుగుతున్నటువంటి పత్రికా పోరాటంలో ప్రజల యొక్క జీవితం కూడా అగమ్య గోచరమైంది. ఏది వాస్తవం ఏది అవాస్తవం అర్థం చేసుకునేటువంటి స్థితి వస్తుందండి. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు మీరు చెప్పేది మాట కరెక్ట్ అనేటువంటి భావన కలుగుతుంది. అదే మన యొక్క ఓటర్ కాల్లో కూడా చెప్తున్నటువంటి మాట. అదే విషయాన్ని మళ్ళీ ఇంకో పత్రికలు చేస్తే ఓహో ఇది కావాలని చెప్పారండి. వాస్తవానికి అసలు విషయం పక్కెళ్ళిపోయి పార్టీల ప్రారంభం కోసమే పార్టీల యొక్క భజన చేసేటువంటి క్రమంలో పోయినటువంటి పత్రికల యొక్క ద్వంద్వ యుద్ధం ఏదైతే ఉందో ఇది గోబెల్ ప్రచారంగా మారి జనాల యొక్క మైండ్ మీద ఆడుతున్నటువంటి గేమ్ గా మారుతుంది. కొమ్మినేని గారు, దీన్ని మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవ రూపంలో ప్రజల పక్కన నిలబడేటువంటి తత్వంతో కలిగినటువంటి భావజాల పత్రికలు ప్రజల ముందుకు రావాల్సినటువంటి అవసరం ఎంతే ఉందని చెప్పి అనేటువంటి అభిప్రాయాన్ని మా వైపు నుంచి తెలియజేస్తా ఉన్నారండి. మీరు చాలా జాగ్రత్తగా తెలివిగా మాట్లాడారు బాజీ గారు. ఉన్నంతలో రాజగురు అన్న పదం ఒకటి వాడారు, కానీ మిగతా చాలా బ్యాలెన్స్డ్గా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఓకే, మీ ఇష్టం అది. చెప్పండి, వారు వెంకయ్యనాయుడు గారికి ఆపాదిస్తారా, జయప్రకాష్ గారికి? లేదు, నేను పూర్తి సదుద్దేశంతో మాత్రమే. ఇన్ఫ్యాక్ట్ నేను అప్పటి నుంచి జయప్రకాష్ నారాయణ గారు పదవికి రాజీనామా చేసి లోక్సత్తా పెట్టక ముందు నుంచి ఆయనతో ఈ రోజు కూడా ట్రావెల్ అవుతున్న వ్యక్తినే నేను. సభ్యత్వం తీసుకోకపోయినా అప్పటి నుంచి ఆయన రాజీనామాకి ఒకటి ఆయన మీద వ్యతిరేకంగా చేయలేదు. ఆయన కూడా మంచి ఆయన స్టేచర్ని పెంచాలని, ప్రజల్లో ఆయన్ని తీసుకెళ్లాలి, ఆయన భావజాలాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈనాడు ప్రయత్నించింది. ఇకపోతే వెంకయ్యనాయుడు గారిని ఏంటంటే యాంటీ కాంగ్రెస్
కాంగ్రెసేతర ఒక రాజకీయ నాయకుడిగా వెంకయ్యనాయుడు గారిని పెంచాలని ట్రై చేసింది. కాకపోతే ఆయనకి ఏంటంటే ఆ నెల్లూరు జిల్లా ప్రాంతం ఒక 2 కాన్స్టిట్యున్సీలు మించి ఆయనకి అప్పట్లో బీజేపీకి ప్రజా పునాదులను బలపరచలేని స్థితిలో వ్యక్తిగతంగా ఆయన యొక్క స్టేట్మెంట్లకి ఆయనకి ఇస్తారు. యాక్చువల్గా ఆయన ప్రెస్ రిలీజెస్ అన్నిటికి కవరేజ్ ఇచ్చిందనే చెప్పాను తప్పితే వాళ్ళని కేవలం కుల ప్రతినిధులుగా అని కాదు, వాళ్ళకి అంటే ఈనాడుకి ప్రత్యేకించి చంద్రబాబు అనే ఆయన ఒక ఫేస్ కానే తప్పితే ఆయన గురించి మీరు ఇబ్బంది పడుతున్నారు. కానీ సరే, జయప్రకాష్ నారాయణ విషయం ఎట్లా ఉన్నారు, వెంకయ్యనాయుడు గారికి రామోజీరావుకి ఉన్న అనుబంధం సంబంధ బాంధవ్యాల గురించి చెప్పక్కర్లేదు కదా. కాకపోతే దురుద్దేశాలు ఆపాదించాల్సిన అవసరం లేదు. నాకేమి దురుద్దేశం లేదు. కాకాని వెంకటరత్నం గారు సహజాయితో నడిచినటువంటి వెంకయ్యనాయుడు గారి యొక్క ఎమర్జెన్సీ ఉద్యమాలు, వెంకయ్యనాయుడు గారు ఎన్టీ రామారావు గారు సరే ఇక్కడ దురుద్దేశాలు ఆపాదించట్లేదు కానీ దురుద్దేశాలు ఆపాదించట్లేదు కానీ రామోజీరావు గారికి వెంకయ్యనాయుడు గారికి ఉన్న సంబంధ బాంధవ్యాలు అనుబంధాల గురించి ప్రత్యేకించి చర్చించుకొని అక్కర్లేదు. ఎందుకంటే లోతుల్లోకి వెళ్తే నాకు కూడా చాలా విషయాలు తెలుసు కదా బాజీ గారు, బాగుండదు. ఒక్క నిమిషం అండి, ఇక్కడ యాక్చువల్గా పత్రికా మూలాలు ప్రపంచంలో బ్రిటిష్ ప్రజాస్వామ్య స్ఫూర్తి నుంచి అంటే గ్రీక్ రోమన్ కాలం నుంచి పత్రికల యొక్కకి ప్రత్యేకంగా 4th ఎస్టేట్ అని రావడానికి కారణం ఏంటంటే తటస్థత, స్వతంత్రత, నిష్పాక్షిపత అనే 3 పునాదులపై మాత్రమే పత్రికలు ప్రజల దగ్గరికి విషయాలు తీయాలి. మళ్ళీ చెప్తాను, తటస్థత, స్వతంత్రత, నిష్పాక్షిపత. ఇకపోతే ఈ అన్నిటిని ఒక కాటను కట్టేసి అన్ని పత్రికలు అట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయి అన్నీ అంటే కొన్ని పార్టీల పత్రికలు ఉంటాయి, అభ్యంతరం లేదు. విశాలాంధ్ర, ప్రజాశక్తి, సాక్షి పార్టీలకు సంబంధించినవి, ప్రాంతాలకు సంబంధించిన పత్రికలు ఉంటాయి. అయినప్పుడు కూడా నేనేమన్నాను ఇందాక, ఇది అక్రమ ఓట్ల విషయంలో వస్తే 2 పార్టీల్లో తప్పులు జరిగితే రాయండి అని చెప్పాను తప్ప నేను తెలుగుదేశంకి బుధాన్ వేసుకుని రాయొద్దాయని నేను చెప్పాను. వాళ్ళు స్వతంత్ర బాధాకరం ఏంటంటే సిద్ధాంతాలకు పత్రికలు ఉండటం తప్పు కాదు, భావజాలాన్ని ప్రచారం చేసుకోవటానికి పార్టీలకు పత్రికలు ఉండటం తప్పుకోలేక విధానాలు ప్రచారం. కానీ ప్రత్యేకించి కొన్ని కులాలకు వ్యతిరేకంగా, కొన్ని కులాలలో మళ్ళీ కొంతమందికి వ్యతిరేకంగా కుల అనుకూలమైన లేకపోతే వ్యక్తిగత హననం చేస్తూ పేర్లని ఎట్లా నీచంగా మాట్లాడతారంటే ఒక ప్రాంతపు రాజకీయ నాయకులను ఫ్యాక్షనిస్టులు అంటారు, ఒక ప్రాంతపు రాజకీయాలని సైకోలు అంటారు, ఇంకో ప్రాంతం నాటిని ఇంకొక ఆర్థిక నేరస్తుడు అంటారు. ఇట్లా వ్యక్తిగత హననం, కుటుంబ పరువులు ఎన్నాటిని వీళ్ళు అపరాధం చేస్తే అక్రమాలే. చంద్రబాబు గారి మీద కేసులు వస్తే అసలు అక్రమ, చాలా అన్యాయం, అక్రమ కేసే కాదని పచ్చబద్దాలు రాసేస్తున్నారు. ఇప్పుడు ఎవరు తప్పైనా తప్పని రాయండి ధైర్యం ఉంటే. బాలకృష్ణ గారి ఇంటిలో జరిగిన దాన్ని అప్పుడు వంగవీటి రంగాకు ఒక న్యాయం, ఇంకొక ఆయనకి ఇంకో న్యాయం, ఇక్కడ మన పరిటాల రవికి ఒక న్యాయం, వేరే వాళ్ళకి ఒక న్యాయం. బొబ్బిలి నుంచి నిరంజన్ రావు గారు నమస్కారం, మాట్లాడండి. సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి. ఏం లేదండి, ఇప్పుడు 2 పత్రికల గురించి మనం మాట్లాడుతున్నాం అంటే నిజంగా అది గబ్బురాతలే కరెక్టే కాదండి అండి. కానీ ఇది కులగజ్జిగా మారుతుందండి, ఇది రోజు రోజుకి దురదృష్టం, మరి దురదృష్టకరమైన పరిస్థితి శ్రీనివాసరావు. ఇది చూస్తే నిజంగా చదువుకునే వాడు, నాకు ఇప్పుడు 74 వయసు అండి, ఈ వయసులో కూడా మేము చూసాం పూర్వం నుంచి బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి సీఎంలు చూసాం కానీ ఈ దిక్కుమాల రాజకీయం మాత్రం ఎక్కడా లేదండి. నేను అందుకే సరదా చెబుతుంటాను, ఈనాడు ఆంధ్రజ్యోతి చదివి అనవసరంగా బీపీలు షుగర్లు తెచ్చుకోమాకండి, హాయిగా ఆరోగ్యంగా ఉండండి చూడటం మానేసి. కాబట్టి నువ్వెందుకు చూస్తున్నావంటే మరి తప్పదు కదా, తెప్పి జనానికి వాస్తవాలు కనీసం సాక్షి ప్రేక్షకులకైనా వాళ్ళు రాసే అబద్ధాలు చెప్పకపోతే ఎవరన్నా ఒకళ్ళిద్దరు ప్రభావితం అవుతారేమో, అవ్వకూడదు. వాస్తవాలు తెలుసుకోండి, ఎవరిది వాస్తవం అయితే వాళ్ళని నమ్మండి అని చెప్పడమే నా ఉద్దేశం. వెంకటరమణ గారు శ్రీకాకుళం. వెంకటరమణ గారు నమస్కారం, మాట్లాడు. రైట్, ఇక ఈ నిన్న ఉరవకండ్లో చేసిన ప్రసంగంలో ఒక్కసారి శివశంకర్ మాట్లాడి సంక్షిప్తంగా. దురదృష్టం ఏంటంటే సార్, ఇప్పుడు ఈ సోకాల్డ్ రాసే రామోజీ అనేటువంటి వాడికి కానీ, రాధాకృష్ణ అనేవాడికి కానీ, పవన్ కళ్యాణ్ అందరికి కూడా కొత్త
కొత్తగా వచ్చినటువంటి స్టార్ క్యాంపెయినర్ కానీ ఎవరికి కూడా ఇక్కడ ఓటకు కూడా లేదు సార్. వాళ్ళకు విశాల ప్రయోజనాలు అనేటువంటిది రాష్ట్రం మీద కానీ వాళ్ళ వ్యక్తిగతంగా కానీ ప్రయోజనం లేవు. ప్రజలందరూ గమనించాలంటే ఎక్కడో అక్కడ ఓటకు తీసుకొని రైట్. నేను అందుకే సరదాగా 100 రోజులు వలస పక్షి అని పెట్టాను షర్మిల గారికి పేరు. ఎందుకనంటే ఆవిడని తెలంగాణ పీసీలో పార్టీ పెట్టుకుని తెలంగాణ నడిపేవాడిని, ఇంకా ఆంధ్రప్రదేశ్లో దిక్కు దివాణం లేనట్టు తెలంగాణ వ్యక్తిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా చేసినటువంటి ఆ సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీలు తెలివితేటలు మెచ్చుకోవాలి, అంతకంటే ఇంకేమంటాం. రైట్. ఒకసారి జగన్ గారు ఏమన్నారో చూద్దాం. కట్టడమే మీ జగన్ ఎజెండా, జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. రైట్. ప్రజలకు ఏ మంచి చేయని వారికి, ప్రజలను మోసం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయిన్ లేరు. అయితే మీ బిడ్డ వాళ్ళెవరిని నమ్ముకోలేదు. వీళ్ళందరికంటే ఎక్కువగా నాకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని చెబుతున్నాను. మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోని అక్కా చెల్లెంలే నా స్టార్ క్యాంపెయినర్లు. జెండాలు జతకట్టడమే టీడీపీ ఎజెండా, జనం గుండెల్లో గుడిగట్టడమే మీ జగన్ ఎజెండా. ఇది సూపర్ డైలాగ్ లాగా ఉంది, హైలైట్. జెండాలు జతకట్టడమే టీడీపీ ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా అంటున్నారు. శివశంకర్ గారు, ఏమిటి దీని అర్థం? దీని మీద మీ అభిప్రాయం, మీ కామెంట్ చెప్పండి. ఒకటి సార్, ఆయన చెప్పినటువంటి ఆ యొక్క డైలాగు వాస్తవిక రూపము. ఈ జెండాలు జతకట్టడమే అంటే కొత్తగా వచ్చిన మీరు చెప్పిన 100 days వలస పక్షిది ఒక జెండా అయితే, అదేవిధంగా దత్తపుత్రిది ఒక జెండా, కమ్యూనిస్టులది బ్యాక్ ఎండ్లో కనపరాని ఎర్ర జెండాలు ఒకటైతే, ఈ పక్క నుంచి ఒక జెండా పచ్చ జెండాలు కట్టుకొని జెండాలన్నీ కూడా జత కట్టుకొని ముందుకు రావాల్సింది వాళ్ళ జెండా అయితే, నిన్ననే మీరు అన్నట్టు ఇంతవరకు మహిళా సాధికారత అనేటువంటిది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మహిళల పట్ల ఏదైతే నేను చెప్పారు కదా 6,400 కోట్లు 4వ విడత అంటే మొత్తంగా ఈరోజు 79 లక్షల మంది మహిళలకి 79 లక్షల మంది మహిళలకి ఆసరా పథకం ద్వారా ఇంతవరకు 25,570 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో నేరుగా వేయడమే కాకుండా అంతకు ముందు 11,900 కోట్ల రూపాయలు విద్యా దీవెన ద్వారా మహిళలకే మనం చెప్పేది. అదేవిధంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి మీరు చూపించినట్టు ఆ స్క్రీన్లో కూడాను 78.94 లక్షల మందికి 6,394 కోట్ల రూపాయలు ఎలా పేరు, వాళ్ళకి అకౌంట్ నెంబరు ట్రాన్స్పరెన్సీగా నేరుగా అకౌంట్లోకి వెళ్తున్నాయో అంటే మహిళా సాధికారతను పూర్తిగా పేపర్లలోనో మాటల్లోనే కాకుండా రియల్గా చేసి చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క అంటే ఆ జనాల గుండెల్లో గుడిగట్టడమే అంటే ప్రశాంతమైనటువంటి జీవితము, ఆర్థికంగా పరిపుష్టిత తీసుకురావడము, విద్యాపరంగా నాడు నేడు ద్వారా వారికి సంబంధించినటువంటి ఆ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళను ప్రవేశపెట్టడము, అదేవిధంగా టెక్నాలజీ పిల్లలు వెనకబడుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఐఎఫ్పి ప్యానెల్ పెట్టడము, ఖరీదైనటువంటి ట్యాబ్లెట్లు బైజూస్ ద్వారా 35,000 రూపాయలు పేద విద్యార్థి చేతిలో పెట్టి ఆ విద్యార్థి తల్లులకి తోడుగా ఇవేవి అభివృద్ధి కాదన్నట్లుగా షర్మిల అక్క గారు కూడా మరి ఆవిడ నాకు అక్క కాదు, నాకంటే చాలా చిన్నవాళ్ళు, మీ బొట్టు వాళ్ళకి అక్క కావచ్చు, మీ అక్కగారు కూడా అసలు అభివృద్ధే కనపడలేదు, నాకు వచ్చి చూపించండి అని ఆయన బాబాయిని అడుగుతా ఉంది కదా. మరి ఏమిటి ఆవిడన్నా తీసుకెళ్ళి చూపించరాదా ఒక స్కూల్కి, ఒక ఆసుపత్రికి, ఇట్లాంటి ఒక రామాయణపట్నం పోర్టుకి, ఒక పలాస ఆవిడ శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది కదా, ఆవిడ ఇచ్చాపురం నుంచి వస్తా పలాసలో ఒక్క అడుగు ముందుకేస్తే అక్కడ చక్కటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఉద్దానం కిడ్నీ బాధితులు, ఇంకొంచెం ముందుకెళ్తే 700 కోట్లతోటి బ్రహ్మాండమైన నీటి పథకం 3 నియోజకవర్గాలకి 800 గ్రామాలకి. మరి అవన్నీ చూపించి ఆవిడతోటన్నా ఒప్పించుకోవచ్చు కదా మీరు. అదే అంత మీరు అన్నట్టు అంత లార్జ్ స్కేల్లో కాకపోయినా ఆవిడ నిలబడుకుని ఉన్నటువంటి ప్లేస్లో ఎక్కడైనా నుంచున్న ఈ రాష్ట్రంలో 2,000 జనాభాకి
ఒక సచివాలయ వ్యవస్థ కట్టడము, 2 అంతస్తుల బిల్డింగు, అందులో 10 మంది శాశ్వత ఉద్యోగులు, కాస్త 100 మీటర్స్ ముందుకెళ్తే ఒక రైతు భరోసా కేంద్రము, అక్కడ నేరుగా విత్తు నుంచి అమ్మకం వరకు అక్కడే, అలా నుంచి 200 మీటర్లు అలా లెఫ్ట్కి వెళ్ళిపోతే అక్కడ విలేజ్ క్లినిక్, అద్భుతమైనటువంటి 15 రకాల సేవలతో, టెస్టులతో 105 రకాల మందులు రెడీగా పెట్టి ఉండేటువంటి వ్యవస్థ. అంటే నేను చెప్పేది జస్ట్ 2000 జనాభా ఉన్నటువంటి ఒక ప్రాంతానికి. ఆ విధంగా 15,004 సచివాలయ బిల్డింగులు ఏ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా చూస్తే, ఇది కొమ్మినేని గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, బాజీ గారు కావచ్చు, నేను కావచ్చు, ఎవరు చూసినా కూడాను ఒక పల్లెటూరులో ఇంత అభివృద్ధి అనేటువంటిది ఎక్కడైనా జరిగిందా? 15,004 బిల్డింగ్లు శాశ్వతంగా ప్రభుత్వ ఆస్తులను క్రియేట్ చేయడము ఎక్కడైనా ఉందా? 10,151 రైతు భరోసా కేంద్రాలు ఎక్కడైనా మనం కని విని చూసింటామా? ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే 10,400 విలేజ్ క్లినిక్లు ఎక్కడైనా కూడాను శాశ్వతంగా కట్టి ప్రభుత్వ ఆస్తులు క్రియేట్ చేసి చూసామా? అదేవిధంగా ఆమె ఉద్యోగాలు అంటుంది, ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్ అని. అమ్మాయిది తెలంగాణ కాదు, అక్కడ తిరిగావు, ఇక్కడ చూడు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా 130,000 మంది ఉద్యోగుల్ని, ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఓసారి మీరే ఒకటి, మీకు ఎందుకంటే చరిత్ర మీకు తెలుసు కాబట్టి, ఏ ముఖ్యమంత్రి అయినా వచ్చిన తర్వాత 5 ఏళ్లలో సంవత్సరానికి 10,000 15,000 రిక్రూట్మెంట్ చేస్తారు. అంటే యావరేజ్గా 50,000 హైయెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ సింగిల్ స్ట్రోక్ ద్వారా, సింగిల్ నోటిఫికేషన్ ద్వారా 130,000 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు రిక్రూట్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ రైల్వే ఉద్యోగులు కూడా అంతమంది చేసి ఉంటారు సార్. రైల్వే కూడా అతి పెద్ద వ్యవస్థ, రైల్వేలు కూడా లక్షలలో రిక్రూట్మెంట్ చేసి ఉండరు. కానీ ఇక్కడ చేశారు. ఎక్కడ సార్ ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఇవ్వలేని చెప్పేటువంటి వాళ్ళకి నోరు ఎలా వస్తుంది? రైట్, మీరు తెలంగాణ నుంచి మొన్నే వచ్చింది, ఆవిడ ఎప్పుడు తిరిగి ఉండదు ఈ మధ్యకాలంలో ఆంధ్రలో. కానీ రైట్, ఒక్కసారి అక్కడే ఉంది కాబట్టి ఒక 100 మీటర్ల కాదు, జనం గుండెల్లో జగన్ గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా అంటున్నారు. ఏమిటి, ఎట్లా గుడి కట్టగలుగుతారు? జనం అంత ఆదరిస్తున్నారా? ఒకటి సార్, ఏ ఇంటికి వెళ్ళినా కూడాను, ఎక్కడికి వెళ్ళినా కూడాను జనం గుండెల్లో జనానికి ఏం కావాలి సార్? ప్రశాంతమైనటువంటి జీవితము, నెలసరి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి సాధించడము, పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలి, ఏదైనా జబ్బులు వస్తే కనుక ఇమ్మీడియట్గా చూసుకోవాలి, చక్కటి పరిపాలన కావాలి. ఈ యొక్క వారి యొక్క బేసిక్ నీడ్స్ అదే కదా సార్. ఇంతకుముందు పూర్వము మేము చదువుకునేప్పుడు కానీ మీరు కానీ గూడు గుడ్డ అనేటువంటి ఉన్నాయి, అవి పోయేసి ఇప్పుడు మంచి ఆరోగ్యము, ఆరోగ్యశ్రీ ద్వారా కావచ్చు, లేకపోతే నేను చెప్పిన ఇందాక విలేజ్ క్లినిక్లో కావచ్చు, ఏ చిన్నది వచ్చినా కూడాను ఇంటి దగ్గరికి వెళ్ళి చూసేటువంటి వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేశాము. అదేవిధంగా విద్యలో ఇంతకుముందు సంక్షేమం ఉండేది, కానీ ఈరోజు సంస్కరణల ద్వారా విద్యా సంస్కరణలు తీసుకొని వచ్చి సిబిఎస్ఈ సిలబస్ ద్వారా, అదేవిధంగా నాడు నేడు ద్వారా ఒక అత్యాధునికమైనటువంటి పిల్లవాడికి అమెరికాలో అందించేటువంటి విద్యను ఇక్కడే ఉచితంగా అందిస్తున్నాం. అదేవిధంగా కాస్త ముందుకెళ్తే కనుక ఈ యొక్క ఇండస్ట్రీస్ కానీ ఏదైనా కూడాను ఈ యొక్క ఈఎంసీలు సార్, కడపకి వెళ్తే కనుక ఈఎంసీ ఉంది, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్. అదేవిధంగా తిరుపతిలో ఎన్ని వేల పరిశ్రమలు, ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా అదానీ లాంటి వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులు కానీ, ఆ యొక్క జిఐఏ సమిట్ ద్వారా దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు అయిపోయాయి. అందులో గ్రౌండింగ్ అయినట్టు కూడాను దాదాపు 25% గ్రౌండింగ్ అయ్యాయి. రైట్. అదేవిధంగా ఫార్మా సెడ్యూల్ కావచ్చు, మామూలు షెడ్యూల్ కావచ్చు, ఉద్యోగాలు విప్లవం కరోనా లాంటి వచ్చినా కూడా. రైట్, ఒక్క నిమిషం. ఇక వేణుగోపాల్ గారు, వెస్ట్ గోదావరి వేణుగోపాల్ గారు చెప్పండి. జెండాలు జతకట్టడమే టీడీపీ ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ అజెండా అంటున్నారు ముఖ్యమంత్రి జగన్ గారు. మీరేమంటారు? కరెక్ట్ గా చెప్పినారు సార్. యాక్చువల్లీ ఈనాడు ఇప్పుడు మన షర్మిలమ్మ కూడా పాపం అమాయకురాలు సార్. షర్మిలమ్మ వెనకాల షర్మిలమ్మ గారు భర్త, బీటెక్ రవి, వీళ్ళందరూ కలిపి కుట్ర పండుతున్నారు. రాధాకృష్ణ గారు వెనకాల చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కలిపి అక్కడ మీటింగ్ పెట్టుకుని ఏ రోజు ఎవరు ఏం చెప్పాలి అవన్నీ డిసైడ్ చేస్తారు సార్. యాక్చువల్లీ మోడీ గారు అన్నట్టు ముక్త కాంగ్రెస్, ముక్త భారత్ అంటే కాంగ్రెస్ ని హటావో అన్నారు కదా, దేశ్ కు బచావో. ఆ టైప్ లో తెలుగు రాష్ట్రాలని మనము బచాయించాలంటే ఈనాడుని, ఆంధ్రజ్యోతిని ముక్త తెలుగు రాష్ట్రాలు చేయాలి సార్, అప్పుడు బాగుపడుతుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ పట్ల పగబట్టినట్టు రాస్తున్నారు, దుర్మార్గంగా రాస్తున్నారు, అది బాధ. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కడితేనేమో ఆకాశం అంతా అద్భుతం, అక్కడ అంబేద్కర్ విగ్రహం కడితేనేమో అవమానం అంట. ఏందో ఈ రాతలేంటి, పిచ్చి రాతలు, పిచ్చి గోల. ఇక్కడ 100 కోట్ల పరిశ్రమ వస్తేనేమో అద్భుతం అన్నారు, అక్కడ 1000 కోట్ల పరిశ్రమ వచ్చినా కూడా ఇక్కడ పరిశ్రమలు పారిపోతున్నాయని రాస్తారు, పచ్చి అబద్ధాలు రాస్తున్నారు, అది దుర్మార్గం. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. ఇక బాజీ గారు
చెప్పండి. జనం గుండెల్లో ఏది జెండాలు జతకట్టడమే టీడీపీ ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా అంటున్నారు. మీరేమంటారు? ఇందులో మీ మరి వదిన గారు అంటారు, మరి మీరంతా ఏమనుకుంటారు? పురంధరేశ్వరి గారి కూడా ఆయన జత చేశాడు ఆ జెండాల్లో. ఆవిడ కూడా గుడి జతకట్టిన పాత్రని పరోక్షంగా ప్రస్తావించినట్లు అనిపించింది. ఇక్కడ పురంధేశ్వరమ్మ గారి పాత్ర ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో జాతీయ భావజాలం తెలియనటువంటి ఒక పార్టీ యొక్క ప్రతినిధిగా ఈ రాష్ట్ర యొక్క రథసారథిగా వెళ్తున్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారి యొక్క రాజకీయ వ్యూహానికి అనుసరితమైనటువంటి ఆలోచన పరమైనటువంటి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా అమిత్ షా గారి యొక్క నడ్డా గారి యొక్క నేతృత్వం నడిచేటువంటి ఒక రాజకీయ పార్టీ వ్యవస్థకి ఒక ప్రధానమైనటువంటి అధినేత అండి. వీరిని కలిపాలంటే ఇది ఏంటంటే సునకానందం కలిపి కాస్త మాట్లాడి వ్యవహారం చేసి అట్లా కాదులే బాజీ గారు. ఇప్పుడు మీరంటే మొదటి నుంచి పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, పెరిగారు, అక్కడే అట్లా కంటిన్యూ అవుతున్నారు. పురంధరేశ్వరి గారు అట్లా కాదు కదా. ఆవిడ తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్, కేంద్ర మంత్రి గారు పనిచేసేదే తెలుగుదేశం కదా సార్, బావ కోసమే పనిచేస్తుంది. అవును, అంటే ఇప్పుడు పురంధరేశ్వరి గారితో పాటు సుజనా చౌదరి గారిని, సీఎం రమేష్ గారిని ఇట్లా బీజేపీలోకి చేరిన తెలుగుదేశం వలస పక్షులు ఉన్నాయి కదా, వాళ్ళందరినీ ఉద్దేశించి మీకు ఇబ్బంది అయ్యే విషయం మీద మాట్లాడటం. ప్లీజ్ మాట్లాడండి. అంటే మీకు ఇబ్బంది అయినప్పటికి కూడా నేను అడిగాను అది. ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే, పురంధేశ్వరి గారి యొక్క రాజకీయ ప్రస్థానంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఏదైతే ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు కేంద్ర మంత్రి చేసినటువంటి తరుణం కానివ్వండి, యుఎన్ఓలో మహిళల పట్ల అద్భుతమైనటువంటి ప్రసంగం చేసినటువంటి ఒక ఎన్టీఆర్ గారి యొక్క శక్తి సామర్థ్యాలు, నైపుణ్యత కలిగినటువంటి ఒక బిడ్డగా తను ఎదిగినటువంటి తీరు ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత చేసినటువంటి తీరును నిరసిస్తూ వారు భారతీయ జనతా పార్టీలోకి వచ్చినటువంటి, అలాగే అనేక మంది నాయకులు భారతీయ జనతా పార్టీలోకి వచ్చారండి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఘోరమైన తప్పిదం వల్లే ఈ రోజును కూడా మీ అధినేత ఈ వైఎస్ఆర్సీపీ యొక్క ప్రధాన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే పార్టీని పెట్టడం జరిగిందండి. ఇవాళ వారు తప్పు చేస్తే వీరు తప్పు చేసినట్లు లెక్క. ఇవాళ మనం ఏమంటామంటే, పురంధేశ్వరి గారి యొక్క నాయకత్వాన్ని బేరీ చేసుకునే క్రమంలో తీసుకొచ్చి మీరు వాళ్ళ షర్మిల గారిని తీసుకొస్తే, నాడు షర్మిల గారు ఎందుకు రోడ్డు ఎక్కారో, ఎందుకు అన్నకి తిరిగారో, ఎందుకు ఇవాళ రోడ్డుకి ఎక్కారో, ఎందుకు కాదనే దానికన్నా ముందు వస్తే, ఈ రోజున మీరు అడుగుతున్నటువంటి కథాంశంలో ఉన్నటువంటి అంశం ప్రకారమే ఏ జెండా అయినా, ఎన్ని ఎజెండాలైనా అవి చివరికి దండలుగా మారి ప్రజలు వేసేటువంటి క్రమంలో లెక్కలు తేలేటువంటి రోజులు దగ్గర ఉన్నాయి. వాస్తవంగా కామినేని గారు, ఇదే ఫలితాల క్రమంలో చూసుకుందాం మనం. ఈ 2024 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల పోరులో ఒక పార్టీకి ఖచ్చితంగా శర్మగీతం పాడతాం. ఆ లెక్కలు మీకు తెలుస్తాయి రాజకీయ వ్యూహకర్తగా అనుభవం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు బాజీ గారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. దీని ప్రకారం బీజేపీ టీడీపీ జెండాలతో కలవదా? కానీ ఇప్పటికే మీ పార్ట్నర్ మీ దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయి తెలుగుదేశంతో తిరుగుతున్నాడు కదా, అది అక్కడ ఆ కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుందా? మాకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో భాగస్వాములు ఎవరు లేరండి. మాకున్నది ఒకటే, అది కేంద్రంలో ఉన్నటువంటి జనసేన ఒకటే. మాకున్నటువంటి పొత్తు పార్టీ, మాకు ప్రజలతో భాగస్వామైనటువంటి భారతీయ జనసేన ఆల్రెడీ టీడీపీ వాళ్ళతో లేచి వెళ్ళిపోయాడు కదా. ఆయన పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతే మీరు అట్లా ఎట్లా అండి? మీరు ఇంకా మా పార్టీ అంటారు. ఏంటంటే కొమ్మినేని గారు, వాళ్ళు గోక్కుంటే వార్త, వాళ్ళు గీక్కుంటే వార్త అంటే వార్తా క్రమంలో వాళ్ళని వ్యక్తిగా చూసేటువంటి పరిస్థితి మీకు అవసరం కానీ మాకు అవసరం లేదండి. భారతీయ జనతా పార్టీకి ప్రజల యొక్క ఆలోచన సరళిలో ఈ రాష్ట్రం జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద పోరు చేసే క్రమం పోతోంది. మీకు విషయం తెలుసో తెలీదు, ఈ దొంగ ఓట్ల లెక్కలు మొత్తం బయటపెట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ. కానీ ఈ వార్త మేం చేశాము, ఇది మేం పెట్టామని చెప్పుకునేటువంటి క్రమంలో ఇంకో పార్టీ పోటీ పడింది. ఇది చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పురంధేశ్వరి గారి నాయకత్వంలో వెళ్ళినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, మా రాష్ట్ర కార్యదర్శి భట్టాప్రసాద్ లాంటి వారి నాయకులు వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసినటువంటి ఈ నిగ్గు తెలిసి రహస్యాన్ని బట్టబయలు చేసింది భారతీయ జనతా పార్టీ. కానీ దాన్ని అంటించుకొని స్టిక్కర్ వేసుకునే క్రమంలో వాళ్ళు పోటీ పడ్డారు. కానీ ఇక్కడ మనం ఏమంటామంటే, నా ప్రశ్న ఏమంటే, ఇప్పుడు జనసేన జగన్ గారు ఏమంటున్నాడు ఉందా, భారతీయ జనతా పార్టీతో ఉందా సార్? కాదు, జగన్ గారు ఏమంటున్నారు, జెండాలు జతకట్టడమే టీడీపీ ఎజెండా అన్నారు. ఆ టీడీపీ ఎజెండాలో బీజేపీ భాగస్వామి అవుతుందా? మీ జెండా కూడా టీడీపీ జెండాకి కలుపుతారా? అంటే కలిసి కొడతారా? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గొడవ నడుస్తుందండి కదా. మీ దాంట్లో టీడీపీ బ్యాచ్, మేము ఒరిజినల్ బీజేపీ మీలాంటి వాళ్ళ బ్యాచ్ మధ్య ఘర్షణ జరుగుతుందంట కదా. ఇక్కడ ఒక లెక్క చెప్తాను సార్ కొమ్మినేని గారు. ఇందాకట మన సుబ్బరాజు గారు చెప్పారు,
ఎవరైతే ఉద్యమాలు నడిపి ప్రజలను రెచ్చగొట్టి రోడ్లెక్కించి జెండాలు పట్టించి కొందరితో గుర్రాలతో తొక్కించి కొందరితో వాటర్ గేన్లతో బాధించి వాళ్ళ కేసుల్లో ఇరికించి కార్యకర్తలుగా మార్చుకునేటువంటి క్రమం పోయేటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రజలను వంచి నమ్మించి వాళ్ళ నుంచి డబ్బులు దండుకొని రాజకీయంగా ఎదిగేటువంటి కొన్ని రాజకీయ శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులు ఈ రోజున ఆ రాజకీయ పార్టీ కోసం అర్రులు చేస్తాయి. కానీ భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు కొమ్మినేని గారు. భారతీయ జనతా పార్టీకి రాజకీయ పార్టీల కోసం పొత్తుల కోసం అర్రులు చేసేటువంటి అవసరం ఈ రోజున లేదు. కాదు, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈనాడు వాళ్ళు తెగరాశారు కదా, మొత్తం బీజేపీలో అందరూ కూడా అర్జెంటుగా టీడీపీతో కలిసిపోవాలి, టీడీపీ చాలా బలంగా ఉందని మోడీ గారు అనుకుంటున్నారు, మోడీ గారు ఇట్లా అనుకుంటున్నారు అట్లా అనుకుంటున్నారు, లేదా బీజేపీ వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, టీడీపీ వాళ్ళని అర్జెంటుగా టీడీపీని వాటేసుకోకపోతే మనకి ఇబ్బంది అని రాసినప్పుడు మీ నాయకులు ఎవరు ఖండించట్లేదే, అది సమస్య. మాకేమవసరం సార్, వాళ్ళు రాసుకొనివ్వండి, రక్తం వచ్చేలా గీసుకొనివ్వండి, అది వాళ్ళ గోల తప్ప మాకు సంబంధం లేదు. మాకున్నదల్లా ఒకటే లెక్క, మేము చెప్తున్నాం మా మమేకం మా లెక్క, మాకున్నటువంటి మొత్తం పొత్తు మొత్తం ప్రజలతో అనేటువంటి భావనతో ఈ రోజున పోతున్నటువంటి తరుణంలో అనేక అంశాల మీద మేము ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. కాకపోతే మేము మాట్లాడే దాంట్లో, మేము విమర్శించే దాంట్లో ఒక నిబద్ధత ఉంది, రాజకీయ దురుద్దేశం లేదు. అంశాలను ప్రజలకు తెలియజేసేటువంటి క్రమంలో పోతున్నటువంటి మా పద్ధతికి రాజకీయ దురుద్దేశంతో కావాలని చెప్పని మాట్లాడుకున్నటువంటి మిగతా వాళ్ళ పద్ధతికి చాలా తేడా ఉంది. ఇక్కడ జతకట్టడం అంటారు, ఫైనల్ గా ఏ జెండాకి మీ జెండా కుట్టమంటారు. సరే చూద్దాం మరి ఏం జరుగుద్దో. జెండాలు కుట్టుకునేటువంటి టైలరింగ్ కాదండి మేము. మాకు కావాల్సినప్పుడు మేము అనుకూలంగా ఉన్నటువంటి రాజకీయ వాతావరణాన్ని సృష్టించుకోగలం, దేశాన్ని పాలించేటువంటి ఆలోచన ప్రకారం మేము పోగలం. ఇంకో మాట చెప్పారంటే టైలర్ వేరే ఉన్నారన్నా, జెండాలు మీ బట్టలు మీవి, టైలర్ వేరే ఉన్నారు. టైలర్ ఆయన చంద్రబాబు టైలరు, మీ జెండాలన్నీ తీసుకుంటాడు. ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి అవసరం ఉన్న వాళ్ళు వెళ్తారు, ఆ టైలర్ తో అంటుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టించుకునేటువంటి అవసరం మాకు లేదని చెప్తున్నాం మేము. మా భారతీయ జనతా పార్టీ మీకు అవసరం లేదంటున్నారు. పురంధరేశ్వరేమో జెండా అందిస్తున్నారు, మీరేమో వద్దని లాగుతున్నారు, పురంధరేశ్వరేమో అందిస్తున్నారు. అదే కదా ఇక్కడ ఆంధ్రలో తమాషా ఏం జరుగుతుంది. శివశంకర్ గారు ఒక్క మాట చెప్తాను. శివశంకర్ గారు, పురంధేశ్వరి గారు అనేటువంటి బాణం ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీ రామబాణంలో ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. అన్న ఎన్టీఆర్ సంధించినటువంటి రామబాణం కాంగ్రెస్ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో మేము చేసేటువంటి పని మేము చేస్తాము. ఈ ప్రాంతీయ పార్టీల పోరుకి మాకు సంబంధం లేదు. లక్ష్యం ఏదైనా సరే దేశంలో వారసురాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరేమో పాపం భారతీయ జనతా పార్టీని ఏమో డెవలప్ చేయాలనుకుంటారు, ఆమెమో భారతీయ జనతా పార్టీని భావ జనతా పార్టీగా మార్చాలని ఆమె చూస్తా ఉంది. మీకు ఇంకో లెక్క కూడా చెప్తానండి, మీకు వరుస తప్పు చెప్తున్నారు. వారు బావ కాదు, వారు మరిది. మీరు ఇక్కడ మరి భావజాలం కోసం భాషను తీసుకెళ్ళి వయసులో పెద్దవాడు కాబట్టి భావాన్ని పిలుస్తారు, బంధుత్వంలో వదిలేండి. ఎందుకంటే వయసు ఇచ్చానేమో ఆయన పెద్దవాడు, కానీ ఇచ్చా ఈవిడ పెద్దది, అది సమస్య. వయసులో పెద్దవాడు కదా, అందుకని అలా పిలుస్తున్నాం భావ అనేసి, వయసులో పెద్దవాడు కదా. అయ్యొద్దులేండి ఆ విషయాల్లో దగ్గుపాటి వెంకటేశ్వర గారు మాజీ మంత్రివర్యులు నిన్న మాట్లాడతా చక్కగా ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఖర్చులు పెట్టేటువంటి తీరు స్థాయి దాటిపోతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో నిలబడి ప్రజలకు సేవ చేయలేమని చెప్పేటువంటి లెక్కలేదు. ఇలాంటి తీసుకోండి. ఓకే, దగ్గుపాటి గారి గురించి చెప్పారు కాబట్టి నేను ఒక మాట అనాల్సి వస్తుంది. ఆయన డబ్బు ఖర్చు పెట్టాడో లేదో నిజాయితీగా చెప్పమనండి, అప్పుడు తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. రైట్, కోటేశ్వరరావు ఒంగోలు నుంచి. కోటేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం. మీరేమంటారు? జనం గుండెల్లో గుడిగట్టాను నేను, మిగతా పార్టీలన్నీ టీడీపీ జెండాతోటి జతగడుతున్నాయని, ఇది జెండాలు జతగట్టడమే టీడీపీ ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా అంటున్నారు ముఖ్యమంత్రి గారు. మీరేమంటారు సార్? మేము ఒక దళితులం సార్. మేము మాది సొంతనగరపాడు మండలం ఎనికపాడు సార్ మాది. ఓకే. అయితే ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులకి జరిగింది ఏమీ లేదు సార్. ఓకే. కాబట్టి మా దళితులకు చెప్పేది ఒకే మాట చెప్తున్నాం సార్, మనకి జగన్ గారిని గెలిపించుకోండి, దళితులకి మనం మంచి జరిగింది సార్. ఓకే, రైట్. మీరు ఆయన మీద అభిమానంతో నిజంగానే ఇప్పుడు మీ మాట విన్న తర్వాత జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా అన్నట్లుగా, మీ గుండెల్లో ఆయన నిలబడినట్లుగా మీరు మాట్లాడుతున్నారు. ఓకే, ఆ విషయాన్ని శివశంకర్ గారు సంతోషపడతారు. రైట్, ఓకే. ఇంకొకరు మహాలక్ష్మణ్ గారు, కాకినాడ. మహాలక్ష్మణ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం, మాట్లాడండి.
ఇది ఎంత కుట్రల మీద అండి, కుట్రల మీద చేస్తున్నారు సార్. ఇది అంతా ఈ గుంపుడని అంతా ఒకటేసారి అంతానే గుంపు అవుతున్నారా? ఇలా ఈ పురంధేశ్వరి వరకు కూడా చంద్రబాబు నాయుడు వర్గం అండి అంతానే. అంతేనా? వీళ్ళంతా వర్గం అండి. నేను 2 సంవత్సరాల క్రితం చెప్పాను వీళ్ళంతా కుట్రల మీద వస్తారు. నేను 2 సంవత్సరాల క్రితం మీతో చెప్పాను సార్. నేను మీరు అడిగితే మేధావే మీరు. అయితే ఈ విషయం చెప్పండి, మీరు కాకినాడ నుంచి కదా ఫోన్ చేసింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ముద్రగడ పద్మనాభ గారు అంటే నాకు గౌరవం, మర్యాద, ఆయన చాలా మర్యాదగా చూస్తారని బాగానే ఉంటాయి. ఏం జరుగుతోంది ఈస్ట్ గోదావరిలో పరిచయించి కాకినాడ ఆ ప్రాంతంలో? ఆయన ఇటు జనసేనకి వెళ్తారని, మళ్ళీ బ్రేక్ వేసారని, చంద్రబాబు నేను మోయినంటున్నారని, మీరెందుకు మోస్తున్నారు, మీరు ముఖ్యమంత్రి అవ్వకుండా చంద్రబాబును మోయటం అంటే అంటున్నారని ఆగిపోయారని రకరకాల వార్తలు వస్తున్నాయి. మీకున్న సమాచారం మీరు 2 ఏళ్ల క్రితమే ఈ విషయం చెప్పగలిగిన వాళ్ళు ముద్రగడ గురించి కూడా చెప్తారేమో అని అడుగుతున్నా. మాకెంత మాకు 20 కిలోమీటర్లు ఉండదు సార్. మాకు ఆరికి మాకుని కిర్లంపూడి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. గొల్లపూడి మండలం గొల్లపూడి సార్. అక్కడైతే ముద్రగడ పద్మనాభ గారు ఎత్తుగతగా అయితే మంచి కానీ సారు ఆయన అటు ఇటు ఉందని మరి ఆ కేసులు ఎట్టి బంధించేసి ఆయన ఇరికాటలు ఎట్టాడు సార్. ఎన్ని ఇరికాటాలు పెట్టారండి ఆయన్ని చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు ఎన్ని ఇరికాటాలు పెట్టారు. ఆయనే చెప్పాడు నా ముందు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుని నా భార్యని, నా కోడల్ని, నా కొడుకుని ఆ బూతులు నేను మాట్లాడలేను అవన్నీ ఓపెన్ గా చెప్పేస్తే నాకే బాధ అనిపించింది కాస్త చాలా. మరి అటువంటి ఆయన ఇప్పుడు ఎట్లా జనసేనలో చేరతారు? జనసేనలో చేరటం అంటే చంద్రబాబు గారిని మోయటానికే కదా. పవన్ కళ్యాణ్ గారు అంటే సిద్ధమైపోయాడు చంద్రబాబు గారిని మోయటానికి. ఈయన వెళ్తే ఈయన వయసు, ఈయన అనుభవం, ఇవన్నీ ఈయన ఎదుర్కొన్న అవమానాలు వీటన్నింటినీ తట్టుకుని ఆయన ఎట్లా వెళ్తాడన్నది నా పోటీ వాళ్ళకి అర్థం కావట్లా. దేంట్లో మిజుక్కున్నది చంద్రబాబు నాయుడు కాకెత్తి వెళ్ళరని జనసేన ద్వారా లాగెళ్తున్నారు సార్. మరి వెళ్తాడు ఆయన? జనసేన అయినా కూడా చంద్రబాబు మోయటానికే కదా. వెళ్తే ఆయనకి 190% నష్టం అండి. నష్టమేనా? నష్టంలోది నష్టం కాదండి. మరి మీలాంటి వాళ్ళు ఆయన శ్రేయోభిలాషులుగా వెళ్ళి చెప్పారా వద్దు సార్ ఇట్లా వద్దు, ఇట్లా ఇండిపెండెంట్ గానే ఉండండి, లేకపోతే ఏ పార్టీ ఇండిపెండెంట్ గా పెట్టినా గౌరవం ఉంటుంది సార్. ఉంటది, దగ్గర లేకపోయినా గౌరవం ఉంటుందండి. అందులో వెళ్తే ఏమి చూడక్కర్లేదండి. అంతేనా? ఎందుకు ఈ అనవసరమైన ఈ కన్ఫ్యూజన్ లోకి వచ్చి పాపం ఇబ్బంది పడుతున్నాడు మరి. ఇక సరే, రైట్ అండి, ధన్యవాదాలు. యాక్చువల్గా ఈ ఎన్నికలు, రాబోయే ఎన్నికలు 2 పార్టీలకు సంబంధించిన తుది సమరం అండి. వాళ్ళ అస్తిత్వానికి, రాజకీయ జీవితానికి, వ్యక్తిగతంగా వాళ్ళ నాయకత్వాలకు సంబంధించిన ప్రతిభకి, లేకపోతే స్టేటస్కి, స్తోమతకి కూడా ఇవే తుది ఎన్నికలు. ప్రత్యేకించి తెలుగుదేశానికి, జనసేనకి. ఈ ఎన్నికల్లో వాళ్ళు కనుక ఓటమికి గురైతే బహుశా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎట్లా అవుతుందో ఆంధ్రాలో అట్లా కాబోతుంది. జనసేనకు కూడా అంతే. సో అందుకనే ఈ 9 ఎన్నికల తుది సమరంలో అట్లీస్ట్ ఒక మర్యాదపూర్వకమైన నంబర్ను సాధించాలంటే అన్ని వర్గాల్ని, అంటే అన్ని ఏదో కంకాక్షన్ అంటారు, కషాయం, సకల పార్టీ కషాయాన్ని ఒకటి తయారు చేద్దామని కొందరిని బయట నుంచి, కొందరు లోపల నుంచి. అందుకనే మీకు ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్, అయోమయం ఉంటుంది, అనిశ్చితి ఉంటుంది, కన్ఫ్యూజన్. ఇవన్నీ ఎట్లాంటిదంటే అసలు మీరే అన్నారు, జనసేనతో కన్ను కొడుతూ బీజేపీకి లైన్ కొట్టడం ఒకేసారి, మళ్ళీ కమ్యూనిస్టులతోటి, తర్వాత బీఎస్పీ. ఇంకా అసలు ఏమి సిద్ధాంతాలు, విధానాలు, పాలసీలు ఏమి కాదు, అవసరం, అగత్యం. ఈ రెండాటి వల్ల వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, ఇంకో ప్రమాదకరమైనది ఏంటంటే పర్టికులర్గా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా కూడా కుప్పంలో కానీ మంగళగిరి కానీ ఓడిపోతే వాళ్ళ యొక్క నైతికమైనటువంటి ఉన్నత స్థాయిని కూడా తగ్గిపోతుందండి. వాళ్ళకి నైతికంగా కూడా వాళ్ళకి ఈవెన్ అదే సంకట స్థితి పవన్ కళ్యాణ్కి కూడా రాబోతుంది. ఎందుకంటే వాళ్ళకి స్థానాలు వంటలే. ఇప్పుడు ఎన్నికల్లో పొత్తులకు సంబంధించిన చాలా ఇష్యూస్ ఏంటంటే ముందు సంఖ్యలు ఖరారు కావాలండి, ఏ పార్టీకి ఎన్నేనని. ఆ సంఖ్యల తర్వాత స్థానాలు కావాలి, ఆ స్థానాల తర్వాత అభ్యర్థులు ఖరారు కావాలి. 16వ తేదీ డిక్లేర్ చేసిందండి టెంటేటివ్ డేట్ అని. వాళ్ళ ఎలక్షన్ కమిషన్ టెంటేటివ్ డేట్ April 16th అని, అది ఫైనల్ డేట్ కాదు. వాళ్ళు ఈ అభ్యర్థులు అందరినీ కోవట్లతో సహా, అంటే ఒకవేళ అభ్యర్థి లేకపోతే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి కామన్ అభ్యర్థి, అన్ని పార్టీలకు ఆయన కామన్, అంటే ఆయన అభ్యర్థిగా ప్రకటించబడ్డాడు ఏ పార్టీ. సో ఇట్లాంటివన్నీ ఒక విచిత్రాలు, వింతలు. జతకట్టడమే టీడీపీ ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే
జగన్ ఎజెండా అంటున్నారు. జనతా పార్టీ ప్రయత్నం లాంటిది. గతంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ తర్వాత అన్ని ఇంక్లూడింగ్ అప్పట్లో బీజేపీని కలిసి తీసుకెళ్లి కమ్యూనిస్టులు అందరూ ఎట్లా అయ్యారు. పర్పస్ వేరు. ఇప్పుడు ఏం జరగబోతుందో కూడా ఈ కంపారిజన్ సరిపోదు. కానీ చంద్రబాబు అయితే ఆశకోల్పోట్ల. అది రాజకీయ నాయకుడు అయిన తర్వాత ప్రయత్నం చేసుకోకుండా ఉండడు కదా. పెద్దిరెడ్డి గారు గుంటూరు నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. భారతదేశంలో ఇప్పటి వరకు రాష్ట్రాలలో చూసుకుంటే జగన్ గారికి ఉన్న క్రేజ్ ఎక్కడ లేదు సార్. ఆ క్రేజ్ అంటే ఒక సినిమా హీరో కూడా లేదు సార్. కారణం ఏంటంటే ఆయన తీసుకొచ్చిన సంక్షేమ ఫలాలు సార్ మెయిన్ గా. రెండోది జెండాలే కదా సార్. మొత్తం జనం వీళ్ళంతా కట్టగట్టుకు వచ్చినా గానీ ఈ రోజు జనం గుండెల్లో ఒక దేవుడుగా స్థిరస్థాయిగా నిలబడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్. మనం ఎప్పుడో ఇందిరాగాంధీ టైం నుంచి చూస్తుంటాం కూడు గూడు గుడ్డ విద్య వైద్యం అని. అలాంటి వాటిలో రిఫార్మ్స్ అంటే మార్పులు తీసుకొచ్చి ప్రతి ఇంటికి మంచి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఓకే, అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. నరసరావుపేట ఎంపీ లావకృష్ణదేవరాయలు గారు ఎందుకు పెత్తందారుల వైపు వెళ్ళాలని ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. ఏంటి సడన్ గా ఆయనకి ఏమైంది? ఇప్పుడు అక్కడ బీసీలకు ఇవ్వాలనేది ఒక ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చారు సార్. దానివల్ల బయటకి సార్ ఈ రోజు ఇంతకుముందు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లు పార్టీ అనేవాళ్ళు సార్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రెడ్లకు సంబంధించింది కాదు, ఒక కులం ఒక మతానికి సంబంధించి. ఇది అన్ని కులాలకు సంబంధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్. అది గుర్తుంచుకొని నాయకులు కూడా తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు దానివల్ల ఏమైనా నష్టం జరుగుతుందా? నష్టమేం లేదు సార్. ప్రజలు ఆల్రెడీ అందరూ డిసైడ్ అయి ఉన్నారు సార్. ఎవరు ప్రతి ఇంటికి 75,000 మినిమం వచ్చింది సార్. గడప గడపలో నేను కూడా చూశాను. ప్రతి ఇంటికి ఒక ఓసీ క్యాండిడేట్ ఒక ఇంటికి 75,000 మినిమం వచ్చినాయి సార్. అలాంటి డబ్బులు ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన వైసీపీ తరఫున అయితే నరసరావుపేటలో చేస్తా అంటే టీడీపీ తరఫున అయితే గుంటూరు నుంచి చేస్తా అంటే నాకు అన్నింటికి మించి అనుమానం ఏంటంటే 10 రోజుల క్రితమే ఈనాడు ఆంధ్రజ్యోతి ఇటువంటి రాశాయంటే అప్పటికే ఏదో జరుగుతుందా అనే అనుమానం వచ్చేటట్టుగా ఉంది వ్యవహారం. మరి శివశంకర్ గారు దీని మీద కామెంట్ చేస్తే క్లోజ్ చేద్దాం. అంటే అక్కడ సామాజిక వర్గాన్ని చూసుకొని మాట్లాడుతున్నారు సార్. కానీ ఆయన అట్లా కాదు కదా, అసలు వాళ్ళకి లైఫ్ ఇచ్చిందే జగన్ గారు కదా. ఎన్టీఆర్ టీడీపీ తరఫున ఓడిపోయాడు. అదే లావు రత్తయ్య కానీ విజ్ఞాన సంస్థలు ఎప్పటి నుంచో పోటీ రావాలని లోక్ సత్తాలోకి వెళ్ళేసి రాజకీయంగా ఏదో కావాలని వాళ్ళ యొక్క కళలన్నీ ఉన్నాయి కదా. వాళ్ళ తండ్రి కొడుకుల యొక్క డ్రీమ్స్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యాయి. ఇది వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సింది, నేను యాక్సెప్ట్ చేయాలి. ఈ రోజు సినారియో ఏంటంటే నరసరావుపేట అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి స్థానం. అక్కడ అనేటువంటిది ఏంటంటే కనుక బీసీలు కూడా బాగా ఉన్నారు. ఇన్ని రోజులు ఓసీలు ప్రాతినిధ్యం వహించారు. ఈ ప్రాంతంలో బీసీలకు ఎందుకు ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా సాధికారత లక్ష్యంగా సామాజిక సాధికారతలో భాగంగా ఆ సీటుని అయినా కూడా బీసీకి ఇవ్వాలి అయినా కూడా అడగొచ్చు, తప్పేం లేదు. కానీ అడావుడిగా ప్రకటన చేయడమే కొంచెం తొందరపాటేమో అనిపిస్తుంది నాకు. అదే ఆయనకు ఆలోచన చేసి ఆయనకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా వ్యక్తులను పోగొట్టుకోడు సార్. దాని గురించి వేరే దగ్గర గుంటూరులో కూడా ఆఫర్ చేశారు. ఈ రోజు ఏంటంటే కనుక వాళ్ళ ఎజెండా వేరుంది. మనం ఇందాక జత కట్టడమే వాళ్ళ ఎజెండా. ఆ ఎజెండాలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పారవు. జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా అయింది ప్రజల గుండెల్లో గూడు కట్టడం. ఒక బీసీ రాయాలి కదా. ఈనాడు వాళ్ళు జ్యోతాళ్ళు ఆ బీసీని తీశారు, ఎస్సీని తీశారు. వాళ్ళకి అక్కడ వేరే వాళ్ళని ఇచ్చినా కూడా అట్లా రాస్తున్నారు కదా. ఇప్పుడు ఒక అగ్రవర్ణాన్ని మార్చి బీసీకి ఇచ్చినందుకు గొప్ప అని రాయాలి కదా. ఒకవేళ మార్చితే నాకు తెలియదు మారుస్తారో లేదో ఇప్పుడు వచ్చిన వార్తల ఆధారంగా. మరి అది అటు రాయట్లా మళ్ళీ ఇంకో రకంగా రాస్తున్నారు ఇక్కడ. చాలా తమాషా. కాబట్టి ఇది నిజంగానే పెత్తందారులకి పేద వర్గాలకి మధ్య పోరాటంగానే మారేటట్టుంది. రామకృష్ణదేవరాయలు గారు పెత్తందారుల వైపు ఉంటారా పేదల వైపు ఉంటారా అనేది ఆయన తెలుసుకోవాలి. పార్టీ విద్యాధికుడైన ఆయన పార్టీ విధానాలకు కట్టుబడి ఉంటారా లేక తన స్వార్థ రాజకీయ పదవుల కోసం కట్టుబడి ఉంటారా అనేది ఆయన తెలుసుకోవాలి. ఏదేమైనా సుబ్బరాజు గారు, శివశంకర్ గారు, షేక్ బాజీ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.